ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. కిసాన్ వాణి. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా వినండి, వానాకాలపు వరి సాగుకు అనువైన రకాలు మరియు వివిధ పద్ధతుల ద్వారా వరి సాగు గురించి పరిచయ కార్యక్రమం వింటారు. రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మన కిసాన్ వాణి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కళాశాల సిరిసిల్లలో ఉంది. ఇక్కడ మనతో పాటు వ్యవసాయ విస్తరణ విభాగ సహాయ ఆచార్యులు డాక్టర్ ఎం సంపత్ కుమార్ గారు ఉన్నారు. మరి వారిని అడిగి రాబో వర్షాకాలంలో వరిలో పండించవలసిన వివిధ రకాల వరి వంగడాలు మరియు వరిలో వివిధ పద్ధతుల్లో పండించే విధానాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సంపత్ కుమార్ గారు. నమస్కారం అండి. సంపత్ కుమార్ గారు, ప్రస్తుతం మన తెలంగాణలో రైతులు వివిధ రకాలుగా వరిని పండిస్తున్నారు. అవే కాకుండా రైతులు వరిని పండించే దాంట్లో కొత్తగా తెలుసుకోవాల్సిన పద్ధతులు ఇంకేమైనా ఉన్నాయా? ఉంటే తెలియజేయండి. మన తెలంగాణలో ముఖ్యమైన పంట ఆహార పంట వరి. ఇది మనకి దాదాపుగా వానాకాలంలో 27.25 లక్షల ఎకరాలు, అలాగే యాసంగిలో 22.20 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవుతుంది. మనకి ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకి అన్ని ప్రదేశాల్లో నీరు అందుబాటులోకి వచ్చింది. రైతులు కూడా వేరే ఆరుతడి పంటల నుంచి వెళ్ళి వరి వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే వరి పంటను మనకు సాధారణంగా తెలిసింది ఏంటంటే నారు పోయడము, అలాగే నారు పీకి మనుషుల ద్వారా నాటు వేయడం మాత్రమే మనకి ఇంతవరకు రైతులకు తెలిసింది. వరి పంటను చాలా రకాలుగా పండించే పద్ధతులు వచ్చాయి. అందులో దమ్ము చేసిన పొలంలో నేరుగా విత్తే పద్ధతి, ఇప్పుడు యంత్రాలతో నాటు వేసే పద్ధతి కూడా వచ్చింది. ఇది మనకి కూలీల సమస్యను తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. అట్లాగే ఇంకా నీరు తక్కువగా ఉండే ప్రదేశాల్లో పొడిగా విత్తి తడి పద్ధతిలో సాగు చేయడము, అలాగే ఆరు తడి పద్ధతి, దీన్ని ఇంగ్లీష్లో ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ మెథడ్ అని అంటాము. అలాగే శ్రీ పద్ధతి, ఇన్ని రకాలుగా వరి సాగు చేసుకోవచ్చు. అయితే ఈ పద్ధతిలోకి మనం వెళ్ళే ముందు వరి సాగు రకాలు, వీటి గురించి కొంతవరకు మనం మాట్లాడుకుందాం. మరి సంపత్ కుమార్ గారు, మీరు అన్నట్టుగా వివిధ రకాల పద్ధతులు ఉన్నాయి మనకు వరిలో పండించడానికి. మరి అదేవిధంగా రైతులు వరిని పండించడానికి ముందుగా ఎట్లాంటి నేలల గురించి వాళ్ళకి అవగాహన ఉండాలి? మరి వరిని పండించాలంటే వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఏముందండి ఈ నేలల గురించి? అయితే మనకి వరి పండించడం చాలా జరుగుతున్న పద్ధతే. వరిని పండించడానికి ఎటువంటి నేలలు అవసరము, ఎటువంటి నేలల్లో వరి అనుకూలంగా పండుతుంది అన్నప్పుడు సమస్యాత్మక నేలలు అయినటువంటి చౌడు భూములు కానీ, లేదంటే ఆమ్లతత్వం ఎక్కువగా ఉన్న నేలలు కానీ, క్షారతత్వం ఎక్కువ ఉన్న నేలలు కానీ వరి పంటకి ఇవి అనుకూలం కాదు. అలాగే నీరు మనకి వరదలు ఎక్కువ వస్తే వానాకాలంలో నీటి ముంపుకి ఎక్కువ గురయ్యే నేలలు కూడా వరి పంటకి అనుకూలంగా ఉండవు. నీరు అధికంగా అవసరమయ్యే చౌక దుబ్బ నేలల్లో వరి పంట కాకుండా వేరే పంట వేసుకోవడం అనేది మంచిది. మరి అదేవిధంగా మీరు అన్నట్టుగా మరి రైతులు వరిని పండించడానికి సరైన సమయాల్లో నాటుకుంటే కానీ మంచి దిగుబడి సాధించలేరు. మరి ఆ విషయంలో రైతులు ఎలాంటి సమాచారం తెలుసుకోవాలంటారు? మనకి చాలా వరకు రైతులకి అవగాహన ఉన్నటువంటిదే వరి పంట కాలము. అయితే సాధారణంగా మనము చెప్పేది ఏంటంటే వానాకాలం పంట అయితే మనకి జూన్ నుంచి వెళ్ళి డిసెంబర్ వరకు, యాసంగి పంట అయితే నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు పండించుకోవచ్చు. అలాగే దమ్ము చేసి నేరుగా విత్తే పద్ధతిలో స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలి. అది ఆగస్టు 10 వరకే విత్తుకోవాలి. నాటే పద్ధతిలో అయితే మనకి ఆగస్టు చివరి వారం వరకు నాట్లు వేసుకోవచ్చు. కానీ కొన్ని జిల్లాలైనటువంటి నిజామాబాద్, మెదక్, రంగారెడ్డిలో ఆగస్టు 20 వరకు నాటిన వరిలో మంచి దిగుబడులు వస్తున్నాయని వాళ్ళు రైతులు తెలిపిన అభిప్రాయం. తర్వాత నాటితే కొంచెం దిగుబడి తగ్గుతుంది. అలాగే చలి తక్కువగా
ఉండే ఖమ్మం, నల్గొండ జిల్లాలో సెప్టెంబర్ 10 వరకు కూడా నాటుకోవచ్చు. మరి సంపత్ కుమార్ గారు, రైతు సోదరులు మరి ముఖ్యంగా ఈ వరి రకాల గురించి ఎట్లాంటి అవగాహన అవసరం అంటారు? అయితే మనకి నేను ఇందాక స్వల్పకాలిక రకాలు అని చెప్పాను. అయితే వరిలో మనకి దీర్ఘకాలిక రకాలు ఉన్నాయి, మధ్యకాలిక రకాలు ఉన్నాయి, స్వల్పకాలిక రకాలు ఉన్నాయి. దీర్ఘకాలిక రకాలు అయితే దాని పంటకాలం దగ్గరగా 140 రోజుల నుంచి 150 రోజుల వరకు ఉంటుంది. అదే మధ్యకాలిక రకాల్లో చూసుకున్నట్టయితే మనకి 130 నుంచి వెళ్ళి 135 రోజులు ఉంటుంది. ఎక్కువ మంది రైతులు సాగు చేసేవి మధ్యకాలిక రకాలే. అలాగే ఇంకా మనకి వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు కానీ, లేదంటే నారు ఆలస్యంగా పోసుకున్నప్పుడు కానీ, అట్లాంటి సమయాల్లో రైతులు స్వల్పకాలిక రకాలను ఎంచుకోవడం మంచిది. స్వల్పకాలిక రకాలు మనకి దాదాపుగా 120 నుంచి 125 రోజుల మధ్యలో ఉంటుంది పంటకాలం అనేది. ఇంకా అతి స్వల్పకాలిక రకాలు కూడా ఉంటాయి. దానికి దాదాపుగా 100 నుంచి 110 రోజులు, అంటే కేవలం దగ్గర 3 నెలల 15 రోజుల్లో మనకి పంట అనేది చేతికి వస్తుంది. ఇవి కాకుండా మనకి కొంచెం సువాసన కలిగిన రకాలు కూడా ఉంటాయి. అది సుమతి, సుగంధ సాంబ, శోభిని ఇట్లాంటి రకాలు మనకి సువాసననిచ్చే రకాలు. యాసంగిలో అయితే అతి స్వల్పకాలిక రకాలు వేసుకోవచ్చు. చలి ఉధృతి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పంటకాలం దాదాపుగా 15 నుంచి 30 రోజుల వరకు పెరుగుతుంది. మరి సంపత్ కుమార్ గారు, మీరు చెప్పినట్టుగా వివిధ కాలాలు మరియు రకాల గురించి తెలియజేశారు కదండి. మరి రైతు సోదరులకు తెలిసిన రకాలు కాకుండా పరిశోధన స్థానాల నుంచి ఇటీవల ఏ రకాలు వరిలో విడుదలయ్యాయి, మరి వాటికి సంబంధించిన వివరాలు తెలియజేయండి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి వివిధ పరిశోధనా స్థానాల నుంచి వెళ్ళి మనకి కొత్త వరి రకాలు అనేటివి విడుదల చేయడం జరిగింది. దానిలో మనము మొదటగా చూసుకున్నట్టయితే జగిత్యాల రైస్ 1 JGL 24423. అయితే మరి మన రాష్ట్రంలో దొడ్డు రకాలలో MTU 1010 ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. ఈ రకంలో కోత సమయంలో ముఖ్యంగా యాసంగిలో గింజలు రాలిపోయే లక్షణం ఉండడం వలన ఈ రకానికి ప్రత్యామ్నాయంగా విడుదల చేయబడ్డ రకమే జగిత్యాల రైస్ 1. ఈ రకం 2 కాలాలకు అనుకూలంగా ఉంటుంది, వానాకాలానికి అలాగే ఏసంగికి. ఇది మనకి 125 రోజుల్లో కోతకు వచ్చి మనం దిగుబడి చూసుకున్నట్టయితే దాదాపుగా 30 నుంచి 35 క్వింటాల దిగుబడి వస్తుంది. అలానే ఈ రకం సుడిదోమ, చలి మరియు చౌడును కొంతవరకు తట్టుకుంటుంది. ఆరుతడి మరియు నేరుగా వెదజల్లే పద్ధతిలో కూడా ఈ జగిత్యాల రైస్ 1 అనే రకము అనుకూలంగా ఉంటుంది. కానీ కొంచెం మెడవిరుపు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వరంగల్ పరిశోధనా స్థానం నుంచి చూసుకున్నట్టయితే వరంగల్ రైస్ 1 WGL 915 అనే రకం విడుదల చేయబడింది. ఇది పొడవు, దొడ్డుగింజ నాణ్యత కలిగి అటుకులు మరియు మనం పేలాలంటాం కదా, మర్మరాలు, ఇవి తయారు చేయడానికి అనుకూలంగా ఉండే రకం. ఈ రకం 135 రోజుల్లో కోతకు వస్తుంది. ఇది వానాకాలం సాగుకి అనుకూలమైన రకం. అగ్గి తెగులును, సుడిదోమను మరియు బ్యాక్టీరియా ఎండాకు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. ఇది మనం ఎకరానికి దిగుబడి చూసుకున్నట్టయితే 30 నుంచి 32 క్వింటాల వరకు వస్తుంది. ఆరుతడి మరియు నేరుగా వెదజల్లే పద్ధతిలో సాగు చేయడానికి ఈ రకం అనుకూలంగా ఉంటుంది. అలాగే కూనారం పరిశోధనా స్థానం నుంచి వెళ్ళి కూనారం రైస్ KNM 733, ఇది వానాకాలం, యాసంగి 2 కాలాలకి అనుకూలమైన స్వల్పకాలిక రకం. 120 రోజుల్లో పంటకాలం ఉంటుంది. ఈ రకం గింజ సన్నగా ఉండి ఎకరానికి 28 నుంచి 30 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఈ రకం అగ్గి తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. ఇవే కాకుండా తెలంగాణ వరి 2 WGL 697, ఇది జాతీయ స్థాయిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాల్లో వానాకాలం సాగుకు విడుదలైన మధ్యకాలిక రకం, అంటే 135 రోజుల పంటకాలం ఉంటుంది. ఈ రకం సన్నగింజ నాణ్యతతో ఎకరానికి 28 నుంచి 32 క్వింటాల దిగుబడినిస్తుంది. సుడిదోమ, అగ్గి తెగులు మరియు పొట్టకుళ్ళు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. ఇది కాకుండా తెలంగాణ వరి 3 ఇంకొక రకం ఉంది. ఇది కూడా సన్నగింజ రకం, 125 రోజుల్లో కోతకు వస్తుంది. ఇది ఉల్లికోడును, అగ్గి తెగులును కొంతవరకు తట్టుకొని ఎకరానికి 32 నుంచి 34 క్వింటాల దిగుబడినిస్తుంది. మరి సంపత్ కుమార్ గారు, మీరు అన్నట్టుగా రైతులు మీరు సూచించిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వరి సాగును చేస్తారని ఆశిద్దామండి. అదేవిధంగా మరి ఎకరానికి సంబంధించి దొడ్డు రకం కానీ లేదా సన్న రకం కానీ మోతాదు ఏ విధంగా ఉండాలంటారు? అయితే మనకి విత్తన మోతాదు చూసుకున్నట్టయితే రైతులు ఒకవేళ దొడ్డు రకం ఎంపిక చేసుకొని దాన్ని సాగు చేయాలనుకున్నప్పుడు ఎకరానికి దొడ్డు రకాలైతే 25 కిలోల విత్తనం అవసరం అవుతుంది.
అయితే రైతులు సన్న రకాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి 20 కిలోల విత్తనం అనేది అవసరం అవుతుంది. ఇంకా మనకి వరి రకాలను చూసుకున్నట్టయితే మనకి సిద్ధి WGL 44 ఇది వానాకాలానికి అనువైన రకము. 145 రోజుల పంటకాలం ఉంటుంది. 24 నుంచి 30 క్వింటాళ్ళ దిగుబడిని ఇస్తుంది. అన్నం నాణ్యత కూడా బాగుంటుంది. అదే కాకుండా మనకి ఎప్పటి నుంచో తెలిసినటువంటి BPT 5204 సాంబ మసూరి ఇది కూడా వానాకాలానికి అనువైన పంట. 150 రోజుల పంట. ఇది 22 నుంచి 25 క్వింటాళ్ళ దిగుబడిని ఇస్తుంది ఎకరానికి. ఇది సన్నబియ్యము, నాణ్యమైన అన్నం ఉంటుంది. ఇది చీడపీడలను తట్టుకోకుండా మనకి రైతులు కొంతవరకు మనం దీనికి ఎక్కువ జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అలానే ఇంద్ర MTU 1061 వానాకాలం 160 రోజుల పంటకాలం 25 నుంచి 28 క్వింటాళ్ళ దిగుబడిని ఇస్తుంది. వరంగల్ సాంబా ఇది కూడా వానాకాలానికి అనువైన పంట. 135 రోజులు ఉంటుంది. 20 నుంచి 24 క్వింటాళ్ళ దిగుబడిని ఇస్తుంది. ఇది కూడా సన్న బియ్యం. అలానే వరంగల్ సన్నాలు ఇవి కూడా 135 రోజుల పంట. 20 నుంచి 24 క్వింటాళ్ళ దిగుబడిని ఇస్తుంది. సన్న బియ్యం. ఇంకా మిగతా రకాలు చూసుకున్నట్టయితే 135 రోజుల పంటకాలం కలిగి ఉన్న రకాలు చూసుకున్నట్టయితే పొలాస ప్రభ, కృష్ణ, సోమనాథ్, ప్రాణహిత, మానేరు సోన, భద్రకాళి, సురేఖ ఇవన్నీ మనకి దాదాపుగా 135 రోజుల పంటకాలంలో ఉంటుంది. దాదాపుగా మనం చూసుకున్నట్టయితే 22 నుంచి వెళ్ళి 30 క్వింటాళ్ళ దిగుబడిని ఎకరానికి ఇస్తున్నాయి. ఇవి సన్నబియ్యం రకం. అలాగే నాణ్యమైన అన్నాన్ని కూడా ఈ రకాలు ఇస్తాయి. దీంట్లో సురేఖ చూసుకున్నట్టయితే గింజ పొడవుగా దొడ్డుగా ఉండి మంచి అన్న నాణ్యత కలిగి ఉంటుంది. ఇంకా మనము 125, 120 రోజులు, 115 రోజుల రకాలను చూసుకున్నట్టయితే తెలంగాణ సోనా బాగా ప్రాచుర్యంలో ఉన్న రకము. ఇది 2 కాలాలకి అనుకూలంగా ఉంటుంది. 125 రోజుల పంటకాలం ఉంటుంది. 26 నుంచి 28 క్వింటాళ్ళ దిగుబడిని ఇస్తుంది ఎకరానికి. ఇది అగ్గి తెగులు తట్టుకుంటుంది. అతి సన్న బియ్య రకం. జూలై మొదటి వారం తర్వాత నార్లు పోయుటకు అనుకూలమైన రకం. మే మరియు జూన్ మాసంలో విత్తుకున్నట్లయితే పంటకాలం పెరిగి ఎత్తు ఎక్కువగా పెరుగుతుంది. తక్కువ నూక శాతంతో అన్నం నాణ్యత కలిగి ఉంటుంది. సో కాండం తొలుచు పురుగు కొంతవరకు ఎక్కువగా ఆశిస్తుంది. అలానే మనకి 115 రోజుల పంటకాలం ఉన్న రకాలు చూసుకున్నట్టయితే అంజన, తెల్లహంస ఈ 2 రకాలు మనకి 115 రోజుల పంటకాలం ఉంటుంది. అంజన సన్నబియ్యం రకం. అన్నానికి బాగుంటుంది. ఉల్లికోడు చలిని తట్టుకుంటుంది. తెల్లహంస చూసినట్టయితే మనకి పెరిగే దశలో చలిని బాగా తట్టుకుంటుంది. గింజ పొడవుగా నాణ్యత కలిగి అన్నం బాగుంటుంది. అలానే మనము 100 నుంచి 105 రోజుల రకాలు చూసుకున్నట్టయితే మనకి వరాలు, రాజేంద్ర, ప్రద్యుమ్న ఈ వరి రకాలు మనకి 100 నుంచి 105 రోజుల పంటకాలం ఉంటుంది. ఇవి 20 నుంచి 24 క్వింటాళ్ళ దిగుబడిని ఎకరానికి అందిస్తాయి. మరి సంపత్ కుమార్ గారు, మీరు వివిధ రకాల వరి వంగడాల గురించి మరియు వాటి లక్షణాల గురించి, సాగు కాలం గురించి తెలియజేశారు కదండి. మరి రైతు సోదరులు ఆసక్తి ఉన్నవారు ఇట్లాంటి వివిధ వరి వంగడాలు వారు ఇంతకుముందు పండించలేదు అన్న రకాల్ని వాళ్ళు సేకరించడానికి వారు ఎవరిని సంప్రదించారంటారు? సాధారణంగా రైతు సోదరులకి అందరికీ వచ్చే ప్రశ్నే, మరి ఇన్ని రకాల వరి ఉన్నప్పుడు విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి? మేము ఫలానా రకం సాగు చేసుకుంటున్నప్పుడు విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకోవాలి అనుకున్నప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు వివిధ వరి పరిశోధనా స్థానాల్లో, వివిధ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాల్లో మనకి సాధారణంగా మే 24 తేదీన విత్తన మేళా నిర్వహిస్తారు. రైతులు తమ తమ దగ్గరలో ఉన్న వ్యవసాయ పరిశోధనా స్థానాలకి సంప్రదించినట్టయితే వారికి వివిధ రకాల వరి విత్తనాలే కాకుండా మిగతా రకాలు ఆపరాలు వేసుకున్న, పప్పు దినుసులు వేసుకున్న, ఇంకా వాళ్ళ ప్రాంతంలో పండే మేలైన విత్తనాలని వివిధ పరిశోధనా స్థానాల్లో అందుబాటులో ఉంచడం జరుగుతుంది. రైతులు ఆ పరిశోధనా స్థానాన్ని సంప్రదించినట్టయితే విత్తనాలని సులువుగా పొందవచ్చు. అలానే వరి సాగు చేసే రైతులకి ముఖ్య గమనిక ఏంటంటే వరిలో తప్పనిసరిగా కాలిబాటలు తీయండి. కాలిబాటలు తీయడం వలన మనకి గాలి వెలుతురు బాగా ఆడి పంటకి వ్యాధులు రాకుండా, తెగుళ్ళు రాకుండా కాపాడుకోవచ్చు. రైతులు నేను చెప్పిన విషయాలని శ్రద్ధగా విని వరిలో మంచి దిగుబడి సాధిస్తారని కోరుకుంటున్నాను. మరి సంపత్ కుమార్ గారు, మీరు వరి
పంటలో మంచి దిగుబడిని సాధించడానికి రైతులకు చేసిన సూచనలు వారు గమనించి మంచి దిగుబడిని సాధిస్తారని ఆశిద్దామండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి రైతు సోదరులకు సలహాలు సూచనలు చేసినందుకు ఆకాశవాణి తరఫు నుండి, అదేవిధంగా రైతు సోదరుల తరఫు నుండి ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఇంతవరకు మీరు వానాకాలపు వరి సాగుకు అనువైన రకాలు మరియు వివిధ పద్ధతుల వరి సాగు గురించి వ్యవసాయ కళాశాల సిరిసిల్ల విస్తరణ విభాగ సహాయ ఆచార్యులు డాక్టర్ ఎం సంపత్ కుమార్ గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, పంటల దిగుబడిలో హార్మోన్ల ప్రాముఖ్యత గురించి వ్యవసాయ కళాశాల సిరిసిల్ల ప్లాంట్ ఫిజియాలజీ సహాయ ఆచార్యులు డాక్టర్ కె రాజేష్ గారు అందించిన వివరాలు. రైతు సోదరులకు నమస్కారం. మొక్కల పెరుగుదలలో పోషకాలతో పాటు హార్మోన్లు కూడా చాలా అవసరం. హార్మోన్లు అనేవి సేంద్రియ రసాయన పదార్థాలు. ఇవి మొక్కల్లో అతి సూక్ష్మ పరిమాణంలో అవసరమవుతాయి. అదేవిధంగా ఇవి సరఫరా అయ్యే భాగాలకు అనేక జీవరసాయన చర్యలు ముఖ్యంగా పెరుగుదలకు క్రమబద్ధీకరిస్తాయి. ఇవి అత్యంత సూక్ష్మ పరిమాణంలో ఉన్నప్పటికీ మొక్కల్లో అద్భుత ఫలితాలు ఇస్తాయి. కాబట్టి వీటిని ఫైటో హార్మోన్లు లేదా ప్లాంట్ హార్మోన్లను పిలుస్తూ ఉంటారు. ఈ హార్మోన్లు మనం రెండు విధాలుగా విభజించుకోవచ్చు. మొక్కల్లో పెరుగుదలకు దోహదపడే హార్మోన్లు ఉంటాయి. అదేవిధంగా పెరుగుదలను నిరోధించే హార్మోన్లు ఉంటాయి. పెరుగుదలకు దోహదపడే హార్మోన్లను ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ అంటారు. పెరుగుదలను నిరోధించే వాటిని ప్లాంట్ గ్రోత్ రిటార్డెంట్స్ అని పిలుస్తూ ఉంటారు. ఈ హార్మోన్లు మొక్కల్లో సహజసిద్ధంగా కూడా తయారవుతూ ఉంటాయి. ఇవి కాక మన ప్రయోగశాలలో కూడా వీటిని తయారు చేసుకోవచ్చు. సహజసిద్ధంగా తయారయ్యే హార్మోన్లను మనం ఏమని పిలుస్తారంటే సహజ సిద్ధ హార్మోన్లు మొక్కల్లో తయారవుతాయి కాబట్టి వీటిని మొక్కల్లో తయారయ్యే సహజ సిద్ధ హార్మోన్లను పిలుస్తారు. అదే కృత్రిమ హార్మోన్లు ప్రయోగశాలలో ఇండస్ట్రీలో తయారవుతాయి కాబట్టి వీటిని కృత్రిమ హార్మోన్లు అంటారు. ఇవి మొక్కల్లో మనకు తయారవవు. మనం బయట నుంచి మార్కెట్లో దొరికే హార్మోన్లను మనం తీసుకొచ్చి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాంట్ హార్మోన్లలో ఎక్కువగా వ్యవసాయ మరియు ఉద్యాన పంటల్లో వీటిని ఉపయోగించడం వల్ల మనం అధిక లాభాలను పొందవచ్చు. ప్లాంట్ హార్మోన్లో స్థూలంగా మనం చెప్పుకున్నట్టయితే మనం ఇందాక చర్చించుకున్నాం ప్లాంట్ పెరుగుదలను నియంత్రించే హార్మోన్లు, పెరుగుదలను అరికట్టే హార్మోన్లు ఉంటాయని. సో ఇందులో భాగంగా ఆక్సిన్లు, జిబ్బరిన్లు, సైటోకైనిన్లు అనేవి పెరుగుదలను ఉపయోగపడే హార్మోన్లు. అదేవిధంగా పెరుగుదలను నిరోధించే హార్మోన్లు అబ్సిసిక్ యాసిడ్స్, ఇథిలిన్ అని ముఖ్యమైనవి. ఈ హార్మోన్ల ముఖ్య లక్షణాలు, వాటి ప్రాధాన్యత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి హార్మోన్ వచ్చేసి ఆక్సిన్లు. వీటిలో ముఖ్యంగా ఆక్సిన్స్ అనేటివి రకాలు ఉంటాయి. ఇందులో ఇండోల్ ఎస్టిక్ యాసిడ్, ఇండోల్ బ్యూటరిక్ యాసిడ్, నాప్థలిన్ ఎస్టిక్ యాసిడ్, 2,4-D అనేవి ముఖ్యమైనవి. ఇందులో 2,4-D, నాప్థలిన్ ఎస్టిక్ యాసిడ్ అనేవి మనకు మొక్కలో సహజ సిద్ధంగా తయారు కావు. ఇవి కృత్రిమ హార్మోన్లు. అదే మొక్కలో సహజ సిద్ధంగా తయారయ్యే ఆక్సిన్ అనేది ఇండోల్ ఎస్టిక్ యాసిడ్. సో ఈ ఆక్సిన్లు మొక్కల్లో ఏం చేస్తాయంటే జీవ కణాలు బాగా పెరిగి పొడవయి మొక్క పెరుగుదలకు బాగా ఉపయోగపడతాయి. కాండం పైన కణుపుల వద్ద అబ్బురపు వేర్లు రావడానికి, మొక్కలలో కలుపు మొక్కలను నివారించడానికి, శాఖీయోత్పత్తి బాగా జరిగి పక్క కొమ్మలు పెరగకుండా ఓన్లీ అంకురము పెరగడానికి చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఫలదీకరణ చెందకుండా విత్తనాలు ఏర్పడడానికి కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి. మొక్కల్లో మనం చూస్తూ ఉంటాం కొన్ని మొక్కలు పండ్ల మొక్కలైనా కానీ పంట మొక్కలైనా కానీ పూత పింద చాలా రాలిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఈ పూత పింద పెంచడం కోసం రాలిపోకుండా అరికట్టడానికి ఈ ఆక్సిన్లు అనేటివి ముఖ్యంగా దోహదపడతాయి. తర్వాత వచ్చేసి పెరుగుదలకు ఉపయోగపడే ఇంకొక హార్మోన్ ఏంటిదంటే జిబ్బర్లిన్లు. వీటిని ఒక శిలీంద్రనాశ తెగులు నుంచి కనుక్కున్నారు. అందువల్ల దీనికి జిబ్బర్లిక్ యాసిడ్ అని పేరు ఇవ్వడం జరిగింది. ఇవి కణుపుల మధ్య దూరం పెంచి అదేవిధంగా కొమ్మలు బాగా ఎదగడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా విత్తనాలు మనం చూసినట్టయితే కొన్ని విత్తనాలు మనం రైతు సోదరులు పొలంలో వేసినప్పుడు అవి మొలకెత్తకుండా ఉంటాయి. అదేవిధంగా కొన్ని వెంటనే మొలకెత్తకుండా ఉండడానికి ఒక హార్మోన్ ఉపయోగపడతాయి. విత్తనాలు వెంటనే మొలకెత్తడానికి ఉపయోగపడే హార్మోన్ ఏంటిదంటే ఈ జిబ్బర్లిన్లు. విత్తనాలు త్వరగా మొలకెత్తడానికి బాగా ప్రాధాన్యత వహిస్తాయి. అదేవిధంగా దుంపలు మనం చూసినట్టయితే ఆలుగడ్డలు దుంపలు ఉంటాయి. ఈ దుంపలు మనకు అప్పుడప్పుడు ఫ్రిడ్జ్లో కానీ బయట పెట్టినప్పుడు కూడా చిన్న చిన్న మొలక వచ్చే అవకాశం ఉంటుంది. జిబ్బర్లిన్ హార్మోన్స్ అనేటివి మొలక రానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా గింజలేని పండ్లు ఏర్పడడంలోను
కాయ మరియు పండ్ల సైజు పెరగడంలో ఇవి చాలా ఉపయోగపడతాయి. తర్వాత ఇంకో హార్మోన్ వచ్చేసి సైటోకైనిన్లు. ఈ సైటోకైనిన్ హార్మోన్ మనం కణ విభజన హార్మోన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. మొక్కల్లో ముఖ్యంగా ఇవి కాండం పెరగడానికి, వివిధ భాగాల నుండి పోషకాలను ఆకులకు చేర్చడానికి, అదేవిధంగా ఆకులు, కాయలు మరియు పువ్వులు త్వరగా రావడానికి ఇవి నియంత్రిస్తూ ఉంటాయి. అదేవిధంగా పత్రహరితము ఎదుగుదలలోనూ ఈ హార్మోన్ ఎంతో ఉపయోగపడుతుంది. మనకు పుష్పాలు 2 రకాల పుష్పాలు ఉంటాయి మొక్కల్లో, ద్విలింగక పుష్పాలు, ఏకలింగక పుష్పాలు. ఇవి రోగకారక సూక్ష్మజీవులు నిరోధించే పదార్థాలు తయారవడంలోనూ ఉపయోగపడతాయి, ఈ పుష్పాలు ఏర్పడటంలోనూ ఉపయోగపడతాయి. అదేవిధంగా మొక్కలు నిటారుగా పెరగకుండా గుబురుగా రావాలనుకుంటే, శాఖలు కొమ్మలు బాగా పెరగడాలని ఉంటే ఈ హార్మోన్లు ఎంతో దోహదపడుతూ ఉంటాయి. నిటారుగా ఎదుగుదలను నియంత్రించి శాఖీయ ఉత్పత్తిని బాగా పెంపొందించడంలో ఈ హార్మోన్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ 3 హార్మోన్లు ముఖ్యంగా మొక్కల ఎదుగుదలను ఉపయోగపడతాయి. అదేవిధంగా మొక్కల్లో ఎదుగుదలను నియంత్రించే హార్మోన్లు కూడా ఉంటాయి, అబ్సిసిక్ యాసిడ్ మరియు ఇథిలిన్. సో ఇప్పుడు ముందుగా అబ్సిసిక్ యాసిడ్ గురించి చర్చించుకుందాం. సో విత్తనాలు మొగ్గల్లో మనం చూసినట్టయితే నిద్రావస్థను కలిగి ఉంటాయి. ఇవి మొలకెత్తడంలో చాలా ఆలస్యంగా వస్తుంటాయి. దానికి ముఖ్య కారణము ఈ అబ్సిసిక్ యాసిడ్ ఆ మొగ్గల్లో కానీ విత్తనాల్లో కానీ ఉండటం వల్ల ఇవి త్వరగా మొలకెత్తకపోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనము ఈ మొక్కలు త్వరగా మొలకెత్తాలంటే జిబ్బలిన్ హార్మోన్స్ ఎక్కువగా వాడాల్సి ఉంటుంది. అదే ఈ మొలకెత్తకుండా ఆలస్యంగా ఉండడానికి కారణం, నిద్రావస్థలో ఉండడానికి కారణము అబ్సిసిక్ యాసిడ్. అందుకే ఈ నిద్రావస్థ హార్మోన్ అని దీనికి పేరు ఉంది, అబ్సిసిక్ యాసిడ్. ఆకుల్లో పత్రహరితం బాగా తగ్గిపోయి కాయలు త్వరగా రాలిపోవడానికి ఈ హార్మోన్ ఉపయోగపడుతుంది. నీటి ఎద్దడిని తట్టుకోవడానికి, పత్రరంధ్రాలు మూసుకపోవడానికి, అదేవిధంగా బాష్పోత్సవాన్ని తగ్గించడంలో ఈ హార్మోన్ చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఆక్సిన్లు, జిబరిన్లు వాటిని ప్రభావము అడ్డుకోవడంలోనూ తోడ్పడుతుంది. అంటే మనకు ఈ ఆక్సిన్లు, జిబరిన్లు, సైటోకైనిన్లు మొక్కలకు అందుకోకుండా ఈ అబ్సిసిక్ యాసిడ్ అని నిరోధిస్తూ ఉంటుంది. తర్వాత ఇంకొక హార్మోన్ ఏంటిదంటే ఇథిలిన్. ఇందాక చర్చించుకున్న అన్ని హార్మోన్లలో ఇది ఒక్కటి మాత్రమే వాయు రూపంలో ఉన్న హార్మోన్, అంటే గాలి రూపంలో ఉన్న హార్మోన్ అన్నట్టు. మనకు అందరికీ తెలుసు, పండ్లు పండబెట్టడానికి, మాగడానికి ఒక హార్మోన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది, అదే ఈ హార్మోన్. దీని పేరే ఇథిలిన్. పండ్లు త్వరగా పక్వానికి రావడానికి, సరైన రంగు, రుచి, వాసన రావడంలో ఈ హార్మోన్ ఎంతో దోహదపడుతుంది. అదేవిధంగా ఆకులు కిందికి ముడుచుకుపోవడంలోను. తర్వాత ఈ రబ్బర్ అనే చెట్టు చూసినట్టయితే రబ్బర్కు తెల్లటి జిగురు లాంటి పదార్థం వస్తూ ఉంటుంది. ఆ తెల్లటి జిగురు లాంటి పదార్థం రావడంలోనూ ఇథిలిన్ అనే హార్మోన్ ఉపయోగపడుతుంది. దోసజాతి పంటల్లో ముఖ్యంగా చూసినట్టయితే ఆడపుష్పాలు అనేవి చాలా ముఖ్యం. ఆడపుష్పాల నుంచి మనకు కాయలు వస్తూ ఉంటాయి. ఈ ఆడపుష్పాల పెరుగుదలను, సంఖ్యను పెంచడంలోనూ ఈ హార్మోన్ చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ హార్మోన్లు అనేటివి మనకు వివిధ పంటల్లో వాటి ప్రాముఖ్యత ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా పండ్ల తోటల్లో, మొక్కల్లో కొమ్మల అంట్ల కోసం, వేరు అంట్ల కోసము, వేరు రానికి, అంట్లు కట్టడానికి చూస్తూ ఉంటాం. అందులో ఉపయోగించే హార్మోన్ ముఖ్యంగా ఇండోల్ బొట్రిక్ యాసిడ్ అనే హార్మోను. ఈ ద్రావణంలో ముంచి మనం నాటినట్లయితే వేర్లు త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ హార్మోన్ అనేది ఆక్సిజన్ హార్మోను. ఇది మనకు మార్కెట్లో ఇండోల్ బొట్రిక్ యాసిడ్ రూపంలో దొరుకుతుంది. పత్తిలో చూసుకున్నట్టయితే పూత, పింద రాలిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. పత్తిలో కానీ, మిరపలో కానీ, టమాటాలో కానీ. ఇలాంటి మొక్కల్లో మనం ఈ పూత, పిందను రాలకుండా నిరోధించడానికి నాప్థలిన్ ఎస్టిక్ యాసిడ్ 20 ppm అనే ద్రావణాన్ని 20 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసినట్టయితే మనము అధిక దిగుబడులు పొందవచ్చు. అదేవిధంగా పొద్దుతిరుగుడు మరియు వేరుశెనగల్లో నిద్రావస్థ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి విత్తిన వెంటనే మొలకెత్తవు. ఆ నిద్రావస్థను తొలగించడానికి ఈ విత్తనాలను ఇథిలిన్ అనే హార్మోను 40 ppm ద్రావణంలో 12 గంటలు నానబెట్టి తర్వాత నాటడం వలన త్వరగా మొలకెత్తుతాయి. అదేవిధంగా నిమ్మ, నారింజలో 10 ppm 2,4-D ద్రావణాన్ని పూత సమయంలో, 2,4-D అంటే ఇది ఆక్సిజన్ రూపంలో దొరికే హార్మోన్. ఇది పూత సమయంలో తర్వాత 2 వారాల తర్వాత చెట్లపైన పిచికారీ చేయడం వల్ల పిందె అరికట్టవచ్చు. అదేవిధంగా మనము కొబ్బరి తీసుకున్నట్టయితే కొబ్బరిలో చాలా వరకు తట్టుకాయలు, చిన్న చిన్న కాయలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి త్వరగా రాలిపోయే అవకాశం ఉంటుంది. కొబ్బరిలో ఇలాంటి కాయలు త్వరగా రాలకుండా ఉండాలంటే, ఈ పిందె రాలకుండా ఉండాలంటే 2,4-D ఇందాక చెప్పుకున్న హార్మోన్ని కాకపోతే మోతాదు మార్చి పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఈ 2,4-D అనేది 60 ppm ద్రావణాన్ని కొబ్బరిలో పిచికారీ చేసినట్టయితే పిందె రాలకుండా నిరోధించవచ్చు.
ఇదే విధంగా కాకుండా మనం వరి చూసుకున్నట్టే వరి విత్తనోత్పత్తి చాలామంది చేస్తూ ఉంటారు. ఆ వరి విత్తనోత్పత్తిలో ముఖ్యంగా కంకి ఈన దశలో బయటికి రావాలంటే జిబ్బర్లిక్ యాసిడ్ అనే ద్రావణాన్ని మార్కెట్లో మనకు GA3 రూపంలో దొరుకుతుంది. ఈ ద్రావణాన్ని పిచికారీ చేయడం వలన కంకులు త్వరగా బయటికి వస్తాయి. ఇది మనకు వరి విత్తనోత్పత్తిలో ఎంతో మేలు చేస్తూ ఉంటుంది. అదేవిధంగా అరటి, బొప్పాయి, మామిడి మనకు మార్కెట్లో దొరుకునేవి న్యాచురల్గా అంటే సహజసిద్ధంగా పండినవి కావు. అవి ఏవైనా రసాయన పదార్థాలు ఉపయోగించి పండబెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ రసాయనాల వల్ల పండబెట్టడం వల్ల మనకు ఎంతో ఆరోగ్యానికి హానికరంగా ఉంటుంది. సహజసిద్ధంగా పండే ఇథిలిన్ అనే హార్మోన్ను ఉపయోగించడం వల్ల 500 నుంచి 1000 ppm ద్రావణాన్ని అరటి, బొప్పాయి, మామిడి పక్వ దశలో పిచికారి చేసినట్టయితే ఈ పండ్లు త్వరగా పక్వానికి వస్తాయి. అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ ద్రాక్ష పండ్లల్లో, ద్రాక్ష తోటల్లో కానీ ద్రాక్ష పండ్లల్లో జిబ్బర్లిక్ యాసిడ్ అనే ద్రావణాన్ని 70 ppm ద్రావణాన్ని పిందె పట్టే సమయంలో గుత్తుల పైన పిచికారి చేసినట్టే ఆ గుత్తుల సైజు పెరగడం, కాయ సైజు పెరగటం వలన మనకు ద్రాక్షల్లో వచ్చే వ్యాధులు కూడా రోగాలు కూడా నిరోధించవచ్చు. అదేవిధంగా ద్రాక్షలో విత్తనాలు లోపల ఉంటాయి. ఆ విత్తనాలు లేని ద్రాక్షలు కూడా మనం ఈ జిబ్బరిక్ హార్మోన్ ఉపయోగించడం వల్ల కూడా మనం పొందవచ్చు. తర్వాత హార్మోన్ల వాడకంలో రైతులు కొన్ని మెలకువలు పాటించవలసి ఉంటుంది. అవి ఏమిటి అంటే హార్మోన్లు నీటిలో కరిగే హార్మోన్లు ఉంటాయి, కరగని హార్మోన్లు ఉంటాయి. నీటిలో కరగనివి ఆక్సిన్లు, జిబ్బర్లిన్లు. ముందుగా వీటిని ఆల్కహాల్లో కరిగించి తర్వాత నీటిలో కలపాలి. మందు ద్రావణాన్ని వాడేటప్పుడు కొన్ని జిగురు పదార్థాలు అయినటువంటి సబ్బు నురుగ కానీ శాండవిట్ వాడడం మంచిది. ఇవి హార్మోన్లు ద్రావణాన్ని ఆకులపైన బాగా అంటుకోవడంలో ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ హార్మోన్లను వాడకానికి సిద్ధం చేసిన ద్రావణాన్ని వెంటనే వినియోగించుకోవాలి. దానిని తయారు చేసిన తర్వాత నిల్వ ఉంచకూడదు. నిల్వ ఉంచాల్సి వస్తే తప్పనిసరిగా రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచాలి. హార్మోన్లు ద్రావణం వాడేటప్పుడు పక్క చెట్లపై మీద పడకుండా జాగ్రత్త వహించాలి. ఈ ద్రావణాన్ని మోతాదు మించి వాడినట్లయితే పూత, పింద, ఆకులు మాడిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ హార్మోన్ల ద్రావణాన్ని పిచికారి చేసే ముందు ఆ ట్యాంకులను శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఆ ట్యాంకులలో మిగతా ఏమైనా పురుగు పదార్థాలు ఏమైనా పిచికారి చేసిన ట్యాంకులు అయితే వాటిని మంచిగా కడిగి ఆ తర్వాత ఈ హార్మోన్లను కలుపుకోవాల్సి ఉంటుంది. తర్వాత హార్మోన్లు మనకు మందు ద్రావణం తయారైన తర్వాత అవి ఎంత మోతాదులో కలుపుకోవాలనేది అందరికీ చాలా అవసరంగా ఉంటుంది. ఎంత ద్రావణం ఎకరానికి సరిపోతుంది అనేది మనకు ఒక ఎకరానికి 2 గ్రాముల మందు 100 లీటర్ల ద్రావణంలో కలిపినట్టయితే ఈ మోతాదు మనకు 20 ppm మందు ద్రావణాన్ని 20 మిల్లీగ్రాముల మందును 1 లీటర్ నీటిలో కలిపితే అది 20 ppm మందు ద్రావణం తయారవుతుంది. అదేవిధంగా ఒక ఎకరానికి చూసుకున్నట్టయితే 2 గ్రాముల మందును 100 లీటర్ నీటిలో కలిపితే సరిపోతుంది. ఈ విధంగా మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. సో రైతు సోదరులు ఇప్పుడు మనం తెలుసుకున్న అంశాలన్నింటినీ బాగా పాటించినట్టయితే ఈ విధంగా హార్మోన్లను వివిధ పంటల్లో వివిధ దశల్లో తగిన జాగ్రత్తలు తీసుకొని మెలకువలు పాటించినట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చు అని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. ఇంతవరకు మీరు పంటల దిగుబడిలో హార్మోన్ల ప్రాముఖ్యత గురించి వ్యవసాయ కళాశాల సిరిసిల్ల ప్లాంట్ ఫిజియాలజీ సహాయ ఆచార్యులు డాక్టర్ కె రాజేష్ గారు అందించిన వివరాలు విన్నారు. పశుపోషకులకు నిజామాబాద్ పశుసంవర్ధక శాఖ వారి ముఖ్య గమనిక. వాతావరణ శాఖను అనుసరించి రాబోయే వారం రోజుల్లో జిల్లాలో అధిక ఉష్ణోగ్రత, వేడిగాలులు వీచే అవకాశం ఉన్నందున పశుపోషకులు వారి పాడి పశువులను, గొర్రెల్ని, మేకలను ఉదయం 10 గంటల్లోపు మేపుకు తీసుకువెళ్ళి వీలైనంత వరకు షెడ్లలోనే మేపడం మంచిది. వేసవిలో ఒక్కో పశువుకు రోజుకు 70 లీటర్ల త్రాగునీరు అవసరమవుతుంది కనుక ఎండ సమయంలో తగినంత శుభ్రమైన త్రాగునీరు అందుబాటులో ఉంచాలి. షెడ్ల పైకప్పుపై వరిగడ్డి పరవడం ద్వారా, షెడ్లలో కూలర్లు, ఫ్యాన్లు అమర్చడం ద్వారా కానీ, అదేవిధంగా అవకాశం ఉన్నవారు స్ప్రింక్లర్లు ఉపయోగించి కానీ షెడ్లను చల్లగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కోళ్ల ఫారాలను నడిపించే రైతులు కూడా ఈ చర్యలను పాటించాలి. పశువులు వడదెబ్బకు గురై అధిక శ్వాస తీసుకోవడం, స్పృహ కోల్పోవడం, శరీరం వేడిగా ఉండడం ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు సమీప పశువైద్యుని లేదా పశువైద్య సిబ్బందిని సంప్రదించి చికిత్స అందించాలి. ఇంతటితో ఈనాటి
కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం.